ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ రాశి వారికి టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. నమ్మలేని రాజయోగాన్ని పొందబోతున్నారు. రేపటి నుంచి గ్రహస్థితుల్లో మార్పుల వలన వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం వరించబోతోంది. వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రేపటి నుంచి గ్రహస్థితుల్లో మార్పుల వలన వృషభ రాశి వారి జీవితంలో విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ భాగస్వామి వ్యాపారాలు చేసే వ్యక్తులు మాత్రం చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలని గుర్తుపెట్టుకోండి. వ్యాపారంలో మీరు అనుకున్న విధంగానే అభివృద్ధి చెందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అనుభవం లేని రంగంలో పెట్టుబడి పెట్టడం వలన నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా రంగంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు అనుభవం ఉన్న వ్యక్తుల నుంచి వారి యొక్క సలహాలను సూచనలను తీసుకోవటం మంచిది. ఈ టైంలో ఆర్థికంగా విశేషమైన రాబడి అంటే చక్కని ఇన్కమ్ ఉంటుందన్నమాట. సునాయాసంగా రుణ సమస్యల్ని తీర్చుకోగలుగుతారు. కానీ ఊహించని విధంగా ధనం ఖర్చయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శత్రువులపైన ఆధిక్యత వహిస్తారు. అంటే శత్రువులే మిత్రులు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ టైంలో ఈ రాశి వారు నూతనంగా గృహాన్ని గాని భూమిని గాని కొనుగోలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ టైంలో నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులకు కొన్ని అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. వాహనాన్ని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ టైంలో శ్వాస సంబంధమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి స్త్రీలకు అధికార యోగ్యత ఏర్పడుతుంది. ఉద్యోగ సంస్థల్లో కూడా వీరిదే పై చేయిగా ఉంటుంది. ఏ పనులు మొదలుపెట్టినా సరే పూర్తయ్యే వరకు కూడా వదిలిపెట్టరు. దీనివల్ల ఉద్యోగ సంస్థల్లో కూడా ప్రత్యేక గుర్తింపుని పొందడం జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి కోసం దూర ప్రయాణాలను చేస్తారు. వ్యాపారం విషయంలో కావచ్చు, వృత్తి విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, ఇతర రంగాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని రోజుల పాటు కుటుంబానికి చాలా దూరంగా ఉండవలసి ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తండ్రి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా తండ్రి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. అంటే కారణం లేకుండానే మీకు మీ తండ్రికి విభేదాలు అంటే ఏవైనా గొడవలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయన్నమాట. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆచితూచి 1కి 10 సార్లు ఆలోచించి ఆ తర్వాతనే మాట్లాడండి. ఈ టైంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకి శుక్రగ్రహం యొక్క సంచారం వలన దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఉద్యోగ వ్యాపారాల్లో ఈ టైంలో చాలా బిజీగా ఉంటారు. దీనివల్ల మీ వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగ సంస్థల్లో కూడా మీరు ప్రత్యేక గుర్తింపును పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారం పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ వహించటం వలన కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విభేదాలను ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి వ్యాపారానికి ఉద్యోగానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో కుటుంబానికి కూడా అంతే మొత్తంలో ప్రాముఖ్యత ఇవ్వాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి ముందుగానే ప్లాన్ చేసుకోవడం, ఒక ప్రణాళిక ప్రకారం వేసుకోవడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు. అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే మీరు ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు కుటుంబ సభ్యులతో చర్చించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం చాలా మంచిది. ఈ టైంలో కుటుంబ సభ్యులు పూర్తిగా తమ మద్దతుని మీకు అందిస్తారు. ఈ టైంలో ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఎక్కువ అవ్వటం వలన ఎక్కువగా పనిచేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఉద్యోగ సంస్థలో కావచ్చు లేదా వ్యాపార సంస్థల వద్ద కావచ్చు, మీ దగ్గర లేని వ్యక్తుల గురించి అనవసరంగా మాట్లాడడం వలన కొన్ని నిందలను ఎదుర్కొంటారు. ఎందుకంటే మీ దగ్గర మాట్లాడే వ్యక్తులు మీ గురించి వేరే వారి దగ్గర చెప్పటం వలన మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ దగ్గర లేని వ్యక్తి గురించి అంటే మూడో వ్యక్తి గురించి అనవసరంగా అర్థం లేని మాటలు మాట్లాడడం మంచిది కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో ఆర్థికంగా అనుకూలంగానే ఉంటుంది. కానీ ఎక్కువగా ఖర్చుల కారణంగా మీరు ఇతరుల నుంచి ఆర్థిక సహాయం కోరే పరిస్థితులు కనబడుతున్నాయి. మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావటం వలన
కొన్ని ఊహించని ఖర్చులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నెల కాస్త అంటే కొత్త పెట్టుబడులకు సంబంధించి అంతగా అనుకూలంగా ఉండదు. ఈ టైంలో మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ సంతానం గురించి ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. మీ సంతానం వివిధ రంగాల్లో రాణించి మంచి విజయాన్ని సాధిస్తారు. దీని వలన మానసిక సంతోషం కలుగుతుంది. సంతానం ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో మీకు తాత్కాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రాశివారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది. ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం అనేది ఒక అలవాటుగా మార్చుకోవటం మంచిది. ఇక వ్యాపారం విషయంలో ఆలస్యం చేయటం వలన మీకు రావాల్సిన ఆర్థిక లాభాలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యాపారం విషయంలో అధిక శ్రద్ధను వహించటం మంచిది. కొత్త పెట్టుబడులు లేకుండా అంటే ఈ యొక్క రాశివారు కొత్త పెట్టుబడులు పెట్టకుండా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి తగిన ఆలోచనలు చేయటం మంచిది. విద్యార్థులకు ఈ టైం అనేది సామాన్యంగా ఉంటుందని చెప్పొచ్చు. చదువుపై మరింత దృష్టి పెట్టడం మంచిది. కొన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండటం వలన భవిష్యత్తులో వచ్చే పరీక్షా ఫలితాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఎక్కువసార్లు ప్రయత్నించటం, అర్థవంతంగా చదవటం, సబ్జెక్టు నేర్చుకోవటం వలన మంచి ఫలితాలు ఉంటాయని విషయాన్ని మీరు గ్రహించాల్సి ఉంటుంది. ఇక రేపటి నుంచి మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన ఏంటి అనేది ఓసారి మనం చూసి తెలుసుకుందాం. ఈ యొక్క రాశివారు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి స్వామివారికి బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మీరు మహాశివుని అనుగ్రహంతో అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. గురువారం రోజు సాయిబాబా గుడికి వెళ్లి శనగలను పంచిపెట్టినట్లయితే గురుగ్రహం యొక్క అనుకూలత పెరుగుతుంది. సంపద, ఆరోగ్యం విషయంలో విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. శుక్రవారం రోజు రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లి అక్కడ ఆలయ ప్రాంగణంలో దుర్గాదేవి సప్త శ్లోకాలు చదివినట్లయితే ఈ యొక్క రాశివారు అనుకున్న పనులు సక్రమంగా పూర్తవుతాయి. విశేషమైనటువంటి విజయాలను పొందుతారు. ఇకపోతే మీ జీవితంలో రేపటి నుంచి మరింత అభ్యున్నతిని అంటే అభివృద్ధిని పొందడం కోసం పాటించవలసిన పరిహారాలను ఒకసారి మనం చూసుకున్నట్లయితే చంద్రగ్రహ స్తోత్రాలు చదువుకోవటం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి తమలపాకులను సమర్పించి అదేవిధంగా శనివారం రోజు ఒక పూట భోజనం చేసి ఒక పూట ఉపవాస నియమాలు పాటించినట్లయితే శనీశ్వరుడు ఇచ్చే శుభ ఫలితాలను ఈ యొక్క రాశివారు పొందుతారు. శనివారం రోజు శని భగవానుడికి తైలాభిషేకం చేసుకోవటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానం చేసినట్లయితే శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయటం వల్ల లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలిగి ఆర్థికంగా విశేషమైనటువంటి లాభాలను పొందుతారు. సో చూశారు కదండి, రేపటి నుంచి గ్రహస్థితిలో మార్పుల వలన వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం వరించబోతోంది, వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.